కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో గల తన రైస్ మిల్లు వద్ద గుబ్బల దత్తమ్మ గోపయ్య గార్ల జ్ఞాపకార్థంగా చలివేంద్రాన్ని మరియు అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆయన కుమారుడు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో గల తన రైస్ మిల్ వద్ద గబ్బుల దత్తమ్మ గోపయ్య వారి జ్ఞాపకార్థంగా అతని కుమారుడు మరియు కోడలు గబ్బుల భారతమ్మ బాలయ్య చలివేంద్ర మరియు అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవిలో 20 రోజులు గడుస్తున్నాయని కరీంనగర్ జిల్లాకు వెళ్లేవారు కామారెడ్డి జిల్లాకు వచ్చేవారు అంబలి తాగి వారిని నిండు నూరెలు బ్రతకాలని ఆశీర్వదించాలని వారు కోరారు. దత్తమ్మ గోపయ్య వారి జ్ఞాపకార్థం బాలయ్య గారు ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని కానీ కరీంనగర్ రోడ్లో పెట్టడం చాలా సంతోషకరమైన విషయము. చలివేంద్రము మరి అంబలి పెట్టడం వాళ్ళ ఫౌండేషన్ చాలా అభినందనీయం. వాళ్ళని చాలా వాళ్ళ రుణం తీసుకున్నది వారికి వారు ఎల్లవేళ సుఖ సంతోషాలు ఉండాలని వారికి మా మనవి చేస్తున్నాం. ప్రజలు ఇక్కడ మేము రైతులను కూడా ఇక్కడ ఆగుతున్నాము, వడ్డు వేస్తున్నాం, ఇంకా తాగుతున్నాం, రైతులు వడ్డు వేస్తున్నాం, తాగుతున్నాం. అంబలి దత్తమ్మ పేరు మీద గబ్బుల బాలయ్య భారతమ్మ అలా కుమారుడు కోడలు కలిసి అలా సందర్భంగా ఇక్కడ అంబలి కేంద్రం పెట్టి వాళ్ళ నీళ్ళు